హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. ఈరోజైతే మీ ముందుకు ఒక కొత్త వీడియోతో రాబోతున్నాం. ఎస్ఎస్సి నుంచి నిర్వహించే గొప్ప నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2021 అయితే ఎగ్జామినేషన్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 23వ తారీఖు 12వ నెల 2021 అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26/1/2022 ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ఇన్స్పెక్టర్ లేదా ఒక మంచి జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇలాగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబిఐ ఆఫీసర్స్, ఆడిట్ ఆఫీసర్, మొత్తం వేకెన్సీస్ అన్నీ కూడా 24 పోస్టులు ఎన్నో మొత్తం ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామ్ ద్వారా అయితే ఎస్ఎస్సి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆఫీసర్స్ హోదాలో జాబ్ చేయాలనుకుంటున్నారో సివిల్స్ తర్వాత మనకి ఇండియాలో జరిపేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తర్వాత సెకండ్ ర్యాంక్ ఆఫీసర్స్ హోదా కలిగినటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే సిజిఎల్. సో మనకి కస్టమ్ ఆఫీసర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, ఆడిట్ ఆఫీసర్ కానీ, ఇలా 26 రకాలైనటువంటి జాబ్స్ని అయితే కంబైన్డ్గా ఈ యొక్క ఎస్ఎస్సి బోర్డు అయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఎనీ డిగ్రీ బీటెక్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ ఎనీ డిగ్రీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్స్ తర్వాత ఇది ఆఫీసర్ హోదా కలిగినటువంటి జాబ్ చేయాలనుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకైతే ఈ యొక్క మంచి గొప్ప నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23/12/2021 అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి 26/1/2022 అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26/1/2022. సో దీనికి 4 టైర్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుందమ్మా. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి అంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 2022లో అయితే కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ సిబి, ఇది కూడా మన డిస్క్రిప్టివ్ పేపర్ సిబి ఆబ్జెక్టివ్ పేపర్ మల్టిపుల్ చాయిస్. ఇది నెక్స్ట్ ఫర్దర్గా మనకి వెబ్సైట్లో అయితే ఇన్ఫామ్ చేస్తామని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఇందులో 36 36 రకాలైనటువంటి జాబ్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వేకెన్సీస్ గురించి అయితే నేను క్లియర్గా వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇది వచ్చేసి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సిఎండ్ఏజీ సంబంధించింది. గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కింద వస్తుంది. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 30 years. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇది ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇది కూడా గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ హోదాలోకి అయితే వస్తుంది. దీనికి కూడా సేమ్ 18 to 30 years ఏజ్ అయితే. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది వచ్చేసి సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్, ఇది కూడా గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్లోకి అయితే వస్తుంది. 20 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి అయితే ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే ఇది కూడా గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, ఇది కూడా గ్రూప్ బి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇది కూడా గ్రూప్ బిలోకి వస్తుంది.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్ఎస్క్యూ, ఇది కూడా గ్రూప్ పిలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్, ఇది అదర్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లోకి అయితే వస్తుంది. ఇది కూడా గ్రూప్ పిలోకి వస్తుంది. 20 to 30 years ఏజ్ లిమిట్ అయితే ఉందాం. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే వేకెన్సీ ఇది. ఇది కూడా గ్రూప్ బి గెజెటెడ్ ఆఫీసర్ హోదాలకు అయితే వస్తుంది. దీనికి ఏజ్ కూడా 18 to 30 years అయితే. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది గ్రూప్ సి గెజిటెడ్ ఆఫీసర్లోకి అయితే వస్తుంది. 18 to 30 years. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ సిజిఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇది కూడా సిబిఐసి డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇది గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్లోకి అయితే వస్తుంది. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ అంటే మనకి మద్యం నివారించడానికి చేసేటువంటి పోస్ట్ అయితే ప్రివెంటివ్ ఆఫీసర్. సో ఇది ఇన్స్పెక్టర్ హోదాలో వస్తుంది, గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అంటే మన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, దానికైతే స్వాడ్గా వెళ్ళడానికి ఇన్స్పెక్టర్ హోదాలో అయితే ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ ఎగ్జామినర్ ఇన్స్పెక్టర్, ఇది కూడా గ్రూప్ బిలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే ఉన్నది. ఇది కూడా గ్రూప్ బిలోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్, ఇది కూడా గ్రూప్ బిలోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాలు. ఇట్స్ మీన్ కైనా గుట్కా, గంజాయి, గుట్కా, గంజాయి ఇలాంటి, ఇది బ్లూ షుగర్, ఇవన్నట్లు పట్టించడానికి మనకి ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్ అయితే గ్రూప్ పి పోస్ట్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ అయితే ఉన్నది. ఇది కూడా గ్రూప్ పిలోకి అయితే వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ అదర్ మినిస్టర్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రీఛార్జ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రీఛార్జ్ అసిస్టెంట్ అయితే గ్రూప్ పిలోకి అయితే వస్తుంది. డివిజనల్ అకౌంటెంట్, ఇది ఆఫీసర్స్ అండ్ సిఐజీ గ్రూప్ బిలోకి అయితే వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అయితే గ్రూప్ బిలోకి అయితే వస్తుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్స్ గ్రూప్ బిలోకి అయితే వస్తుంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 రిజిస్ట్రేషన్ సెంట్రల్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రూప్ బిలోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ గ్రూప్ బిలోకి అయితే వస్తుంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 3 రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎడిటర్ ఆఫీసర్స్ ఆఫ్ సిఐజీ గ్రూప్ సి. ఎడిటర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ గ్రూప్ సి. సో ఇలా మొత్తం 36 వేకెన్సీస్ అయితే మొత్తం 36 టైప్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే గ్రూప్ సి, గ్రూప్ బి అని పిలువబడే గెజిటెడ్ ఆఫీసర్ హోదా కలిగినటువంటి జాబ్స్ని అయితే ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామినేషన్ ద్వారా మనమైతే పొందగలము. సో మొత్తం 36 వేకెన్సీస్ని అయితే ఈ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో చూశారు కదా, ఎవరైతే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, నార్కోటిక్స్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క సిజిఎల్ ఎగ్జామినేషన్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అయితే 4
ప్యాటర్న్స్లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. టైర్ 1 వచ్చేసి మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇది ప్రిలిమ్స్ అంటారు. ఇది వచ్చేసి అందరికీ కామన్. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ పేపర్ అండ్ మల్టిపుల్ చాయిస్ అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ CBT2 అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 2 అమ్మ, ఇది కూడా ఆబ్జెక్టివ్ పేపర్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. దీని అయితే ఎవరు క్లియర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ అన్నమాట. అంటే కంప్యూటర్ మీద కాదు, ఆఫ్లైన్ పేపర్ అని. ఆబ్జెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాకుండా మనకి ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇచ్చి రాయమన్నాం, లేదంటే ఎస్ఏ రైటింగు అలా ఉంటుంది. ఇంగ్లీష్ కాంపరేషన్ పేపర్ లాగా. సో ఇది అంటే సింపుల్. ఎవరైతే టైర్ 1 టైర్ 2 క్లియర్ చేస్తారో టైర్ 2 చాలా టఫ్ మనం. టైర్ 1 టైర్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళ టైర్ 3 అంటే సింపుల్గా అయిపోద్ది. టైర్ 3 అయిపోయిన తర్వాత టైర్ 4 వచ్చేసి మనకి మనం ఏదైతే వేకెన్సీస్కి పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నామో, ఇప్పుడైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏమి ఉండదు మనకి. టైర్ 3 అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. మన ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మనకి మెడికల్ టెస్ట్ కానీ, రన్నింగ్ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ వాళ్ళైతే టైర్ 4 కింద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ 4 స్టేజెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ యొక్క పోస్ట్కి అయితే ఫైనల్గా ట్రైనింగ్ అయితే కాల్ లెటర్ పంపుతారు. సో ఈ యొక్క CGL ప్రాసెస్ అంటే మొత్తం ఇది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క CGL ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నారో, ఈ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్ మెంబర్స్కి ఎవరికైనా ఈ నోటిఫికేషన్ ఉపయోగపడితే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సంబంధం అయితే క్లిక్ చేయండి. ఇలాంటి మరికొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్ లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.